నారా లోకేష్ సంచలన ప్రకటన చేశారు. రాజీనామా చేస్తాను అంటూ షాక్‌లో టీడీపీ నేతలు. అసలు ఏం జరిగింది ఏంటి వివరాలు తెలుసుకుందాము. వీడియో పూర్తిగా చూడండి. అలాగే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానెల్‌ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని లైక్ చేశారంటే మరింత మందికి సమాచారం చేరుతుంది. ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. మహానాడుకు సంబంధించిన మీటింగ్‌లో నారా లోకేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ప్రజల మనోభావాలకు అనుగుణంగా పాలన సాగిస్తుందని మంత్రి నారా లోకేష్ తెలిపారు. తాజాగా మంత్రి లోకేష్ మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీ ఏ బాధ్యతలు అప్పగించినా స్వీకరిస్తా అంటూ మంత్రి లోకేష్ స్పష్టం చేశారు. సీఎం పదవికి అంత తొందరేముందన్నారు. జూన్ 12లోగా నామినేటెడ్ పదవులు భర్తీ చేస్తామని చెప్పారు. సరైన సమయంలో అందరికీ పదవులు వస్తాయి. మండల పార్టీ నుంచి జాతీయ స్థాయి వరకు కూడా వర్కింగ్ గ్రూప్ ఏర్పాటు చేస్తామని మంత్రి లోకేష్ తెలిపారు. 3 నెలలకు ఒకసారి మీటింగ్ పెట్టి ఫీడ్బ్యాక్ తీసుకుంటామన్నారు. ఇక మిషన్ రాయలసీమకు కట్టుబడి ఉన్నామని చెప్పారు. వైసీపీ ప్రభుత్వం పరిశ్రమలను తరిమేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐటీ కంపెనీలు వస్తే యువతకు ఉపాధి అవకాశాలు వస్తాయని తెలిపారు. యువతకు 20 లక్షల ఉద్యోగాలు భర్తీ ప్రక్రియ పూర్తి చేస్తామని మంత్రి లోకేష్ హామీ ఇచ్చారు. ఈ క్రమంలోనే మాజీ సీఎం జగన్పై విమర్శలు గుప్పించారు. వైఎస్ జగన్ ఒక్కరోజు కూడా నిజాలు మాట్లాడటం లేదంటూ దుయ్యబట్టారు. జగన్ తీరు దొంగే దొంగ అన్నట్లు ఉంటుందంటూ ఎద్దేవా చేశారు. లిక్కర్ కేసులో దర్యాప్తు పారదర్శకంగా సాగుతోందన్నారు. ఈ క్రమంలో వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డికి మంత్రి నారా లోకేష్ సంచలన సవాల్ విసిరారు. ఓర్సా క్లస్టర్కి 99 పైసలకి ఎకరా భూమి ఇచ్చినట్లుగా వైఎస్ జగన్ కనుక నిరూపిస్తే రాజీనామా చేస్తాను. జగన్కి ఇదే నా సవాల్ అంటూ మంత్రి లోకేష్ పేర్కొన్నారు. మార్కెట్ రేట్ ప్రకారమే ఒర్సాకు భూములు ఇచ్చామంటూ నారా లోకేష్ చెప్పుకొచ్చారు. సో దీనికి సంబంధించి సోషల్ మీడియాలో అప్పట్లో వైరల్ అయింది. అతి తక్కువ ధరకే భూమి అయితే కనుక ఇచ్చినట్లు, ఇది కనుక జగన్ నిరూపిస్తే వెంటనే రాజీనామా చేస్తానంటూ మంత్రి నారా లోకేష్ సవాల్ అయితే విసిరారు. దీనిపై మరి వైసీపీ నేతలు ఏ విధంగా స్పందిస్తారనేది అయితే చూడాల్సి ఉంది.